part 2 of offer letter, we are going to know about annexure. మనం అన్ని వాటిలో కూడా టర్మ్స్ కండిషన్స్ ఏముంటాయి అని చూసాం. మనకి ఎలా ఇస్తారు ఏంటి అని. కానీ శాలరీలో మాత్రం కొన్ని బైఫర్కేషన్స్ ఉంటాయి. అసలు ఈ శాలరీ బైఫర్కేషన్స్ ఏంటి, ఎందుకు ఉంటాయి, ఎందుకు ఒక కంపెనీ ఇట్లా ఇస్తుంది, మనకు ఒక ఎనెక్సర్ ఎందుకు ఇస్తారు, మనకు పడే జీతం మనకు పడుతుంది, కట్ అయ్యే జీతం కట్ అవుతుంది. అది కాకుండా ఎట్లా ఇస్తారు, అసలు వాటి మీనింగ్స్ ఏంటి అన్నది చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తే మనకి ఇక్కడ బేసిక్ శాలరీ అని మెన్షన్ చేశారు. బేసిక్ శాలరీ ఎంత 18,775 అన్నారు. మనకు ఓవరాల్గా నెట్ శాలరీ 53 అయినా కూడా మనకి 18,775 అనేది మీ ఒరిజినల్ బేసిక్ శాలరీ. వాళ్ళు మీకు అలోయన్స్ కింద హౌస్ రెంట్ అలోయన్స్ అని చెప్పి మీకు యాడ్ ఆన్ ఎంత చేశారు, ఒక 9,387 చేశారు. ఇది కొంతమంది ఒక్కొక్క కంపెనీ పర్సంటేజెస్ ఒక్కొక్క కంపెనీకి ఉంటాయి. ఇక్కడ 57% 45% బేసిక్ శాలరీ పెట్టుకుంటారు. తర్వాత అవన్నీ యాడ్ ఆన్స్లో ఇస్తారు. సో ఇది ఓకే. ఇప్పుడు లీవ్, ట్రావెల్ అలవెన్సెస్ ఇలాంటివన్నీ కలిపి ఒక 1,600 ఉంటాయి. ఎక్కడైనా కంపెనీ ట్రావెల్ అలవెన్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా పడితే మీరు వచ్చేదానికి వాటికి 1,600 దానికి పెట్టారు. మెడికల్ ప్లస్ కన్వెన్స్, ఇప్పుడు కొన్ని కంపెనీస్లో మెడికల్ అలవెన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి అంటే యూ విల్ గెట్ మీ శాలరీలో మెడికల్ అలవెన్స్ ఎంత 26,184. ఒక్కొక్క కంపెనీకి ఈ పర్సంటేజెస్ డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ స్టాచ్యూరీ బోనస్ ఎంత ఇస్తున్నారు, 1,883. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, మనకి ఇప్పుడు ఈ ఓవరాల్ దీనిలో ట్యాక్స్ ఎంతో కొంత డిడక్ట్ అయ్యి ఉంటుంది. అది ఎంత అంటే 2,100 ప్లస్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది అందరికీ డిడక్ట్ అవుతుంది. ప్రొవిడెంట్ ఫండ్ అంటే మీకు జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. లైక్ అబోవ్ 15,000 అట్లా శాలరీస్ ఉండే వాళ్ళ నుంచి 200 అట్లా పెరుగుతూ వస్తుంటుంది. దట్ ఈస్ 2,300. ఓవరాల్గా మీకు గ్రాస్ శాలరీ 57,829 వచ్చింది. కానీ అసలు మనకి నెట్ శాలరీ అంటే ఏంటి అంటే ఇందులోంచి చేతికి వచ్చే శాలరీ నెట్ శాలరీ. ఓకే, ఆ చేతికి వచ్చే శాలరీ ఎంత 53,429. ఈ ఎక్స్ట్రా ఏదైతే 4,000 కట్ అయిందో అది మనకి ట్యాక్స్లో కట్ అయిపోతుంది. సో ఇన్ హ్యాండ్ మనకి 53,429 వస్తుంది. మన గ్రాస్ శాలరీ అంటే మన ట్యాక్స్తో కలిపి ఒక శాలరీ ఉంటుంది, ఇది మన ప్యాకేజ్లో చేస్తారు. ఇన్ హ్యాండ్ మనకు వచ్చేసరికి ఇది వస్తుంది. ఓకే, నెట్ శాలరీ ఇన్ హ్యాండ్లోకి వస్తుంది. సో ఇలా ఈ ఎనెక్చర్ అంతా కూడా డివైడ్ చేసి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ ఎనెక్చర్ చూసుకునేటప్పుడు మనకి ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది తెలియాలి అంటే ఈ ఎనెక్చర్ని మనం వెరిఫై చేసుకోవాలి. ఎనెక్చర్ ఈ శాలరీ బైఫరికేషన్ ఏదైతే ఉందో అది మీకు ఓవరాల్ ప్యాకేజ్కి మంత్లీ కాకుండా ఇయర్లీలో ఎలా బైఫరికేట్ అవుతుంది అని చెప్పి మీకు ఒక కాన్సెప్ట్ లాగా ఇస్తారు. లైక్ మీకు ఆఫర్ లెటర్లోనే 4th పేజ్లో మీ యానెక్సర్ ఏ అని చెప్పి ఒక పేపర్ ఉంటుంది, లాస్ట్ పేపర్. దాంట్లో కూడా మీరు సైన్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్లీ. సో మీరు అది మీకు ఎంత ఇన్ హ్యాండ్ వస్తుందని దానిలోంచి మీకు అర్థమైపోతుంది. సో వైల్ డూయింగ్ దట్ జస్ట్ వెరిఫై దట్ అండ్ మేక్ ఇట్ అప్.